Hello, watching CVR English News. This is Lavanya Patel. Welcome to Regional News. Now let's get into the details. Telangana State Formation Day was marked with the grand celebration at Secunderabad Parade Ground, where Chief Minister Revanth Reddy unfurled the national flag and addressed the gathering. In his speech, CM Revanth Reddy stated that state's economy was in disarray when the assumed office and his government has been working to destroy system neglected for decades. Emphasizing farmer welfare, he noted that loans under 2 lakh have been awaited with the year. Of 26,000 crore has already been disbursed into the farmers' accounts. రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం మొదటి సంవత్సరం లోపలనే 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం 15,333 కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 2,75,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా Deputy Chief Minister Ballu Bhatti Vikramarka has highlighted the Telangana's unique welfare efforts, stating that no other state in the country is distributing rice like Telangana. Speaking at the State Formation Day celebrations in Khammam, he emphasized that the entire nation is watching Telangana, a state born from the sacrifices of countless martyrs. He praised
Chief Minister Revanth Reddy's dedication to marking Telangana a prosperous and leading state in the country. Telangana Rising 2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాల్ని అందజేశాం. సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పురోగతిలో ఉన్నాం. డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్ కోర్సుని ప్రారంభించాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకురావటం, విద్యలో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పటం, దేశం గర్వించేలా మానవ వనరులను సృష్టించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పాఠశాల ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు SC, ST, BC, మైనార్టీ విద్యార్థులతో పాటు OC కుల మతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో కలిసిమెలిసి చదువుకునే విధంగా సకల సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశింపబడింది. Telangana Congress President Mahesh Kumar Gaud has assured that women will be given due importance in the formation of PCC. He directed party leaders to submit names of senior members who have shown consistent dedication to the party. The assurance came during a key Mahila Congress meeting held at Gandhi Bhavan in Hyderabad, which was attended by both PCC Chief Mahesh Kumar Gaud and Mahila Congress President Sunita Rao. Addressing recent tensions, Mahesh Kumar questioned the Mahila Congress leaders over their protest against Sunita Rao. In response, the leaders admitted their mistake, clarified that Sunita Rao had done the wrong and offered apology to PCC chief. These gestures appears to have brought an end to the internal discord with the Mahila Congress, recounting unity and clarity in its leadership. TPCC Working President Jagga Reddy strongly responded to Dubbaka MLA Kotta Prabhakar Reddy's remark on CM Revanth Reddy, saying BRS leaders should address their own party's problems first. He said, Kotta Prabhakar being both of MP and MLA under KCR, no right to comment on Congress affairs. Jagga Reddy reportedly pointed out that BRS government had empowered the state treasury and added the Revanth Reddy inaccessible to all, including losing candidates. Taking a dig off KCR's leadership, he said that KCR wanted to sit or stand. He simply did so, suggesting this kind of leadership should be questioning first. Jagga Reddy concluded that he had every right to speak about his own party and the situation within BRS was far from stable. ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన
ఫంక్షనింగ్ పరిపాలన మీద కామెంట్స్, అంటే మా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్కి ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట అడుగుతున్నాను. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటావు కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటావు కదా, ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఆ రోజు ఉండే నా ప్రభాకర్ రెడ్డి? ఇంకా నా పార్టీ నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే, మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. మన దగ్గర 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, కార్మికులను కాపాడాలి, వాళ్ళందరినీ ఓట్లు వేసారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ రోజుల్లో నువ్వు ఎంపీగా ఆయన ఢిల్లీ తీసుకుపోయి ఎప్పుడన్నా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వర్క్ లోడ్ కావాలని ప్రయత్నం చేసినావా నువ్వు ఎప్పుడైనా? నీ పార్టీలో అంటే నీ ఇంట్లోనే నీకు నిలవలేదు. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు. ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే నీ లైఫ్ ఏసి ఉంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ 2 సార్లు అయినా, ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే. నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకే. On the occasion of Telangana State Formation Day, Hydra Commissioner A.V. Ranganath emphasized the importance of collective efforts in fulfilling the aspirations that lead to the creation of the state. Speaking at the event held in front of the Hydra office on Monday, he asked everyone to work together to make those long-headed dreams to reality. Ranganath highlighted that the state government had established Hydra with jurisdiction extending up to the outer ring road. He noted that agencies tasking not to only protecting tanks, canals and government lands, but also with safeguarding life and property during the natural disaster. He called of all stakeholders to collaborate with his mission, aligning with the border goals and spirit of Telangana's formation. Sridhar Babu has responded firmly to the series of CVR News reporters exploring irregularities in chit fund companies. He assured that the government will take strict action against those involved in fraudulent practices. He urged victims not to feel helpless and encouraged them to approach the police with their complaints. The minister made it clear that chit fund operators engaged in the fraud will not be paid. Sridhar Babu also instructed that the police departments to keep the close watch on chit fund companies and take proactive steps against any illegal activities. He especially appreciated CVR News for highlighting these issues and contributing to public awareness. డెఫినెట్లీ ఈరోజు కఠినంగా వ్యవహారం చేయాలని పోలీసు యంత్రాంగం కానీ ఒక పక్షాన, సొసైటీకి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం కానీ అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి అన్ఆథరైజ్ చిట్ ఫండ్స్ ఎవరు నడిపినా కఠినమైన చర్య తీసుకుంటాం. కానీ నేను కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తా ఉన్న ప్రజలందరికీ కూడా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి లేకుంటే వారు చెప్పే గొప్ప అవకాశాలను గొప్ప బహుమతులను దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు నడవకుండి ఎక్కడైనా అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్స్ కూడా తెలియజేయండి, వారిపైన యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా ఎక్కడైనా ఇట్లాంటి వారి దృష్టికి వస్తే వెంటనే స్పందించి మళ్ళా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండే మరి కఠినమైన మరి నిబంధనలు ఉన్నాయి, దాన్ని పట్టుకొని ముందుకు నడవాలని మేము కూడా వారికి తెలియజేస్తాం.
Chief Minister Chandrababu Naidu emphasized the need to protect the ecological sensitive Koleru Lake while addressing the local people's concern with a humane approach, reviewing court orders, environmental issues and the Katur case. He called for removal of encroachments and treating the drain water entering the lake. He stressed pretending the state's proposals to the Supreme Court, and Naidu also announced that the massive greenery drive planting to 5th of preparing and directed steps to ensure spalling survival to long-term environmental care. Collector Abhinav called for making Nirmal district drug-free. He spoke at the press conference at the collector's office. He directed the officials to explain to the people the illegal effects of the consuming drugs. He said that awareness should be created about drugs in every village. He advised the youth not to spoil their lives by consuming drugs. He said that awareness programs should be organized in every farm village in district and unity and completely eradicated. Power Ramarao Patel hosted the national flag in Bainswa and paid tribute to the sacrifices that lead to the state's creation. He said it is the government's duty to fulfillment the aspirants of the mites and acknowledged BJP's contribution, highlighting the role of Sushma Swaraj. He also remembered the leaders like Professor Jaishankar and Konda Lakshmi Bhupaji as MLA facilitated the distribution of hospitals beds worth of 10 lakh to Bison Hospital and pledged to develop its on a par with the corporation hospitals using World Bank frauds. Seventh phase switchover of the 800 MV Kottagudem thermal power station in Palvancha, Bhadradri, Kottagudem district. The blaze erupted in a current transformer supplying power to Julpadu, leading to a line trip. Firefighters responded swiftly and brought the fire under control, preventing a major mishap. Chief Engineer K. Srinivas Babu stated that an investigation is underway to determine the cause. ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు కావాలి, ఆంధ్రలో మనకు ద్రోహం చేస్తున్నారు. వచ్చిన ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుపోతున్నారని 1200 విద్యార్థుల బలిదానానికి గత 11 సంవత్సరాల కింద ఈరోజు 12 సంవత్సరాల్లో మనం ఎంటర్ అవుతున్నాం. పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన దగ్గర లేరు. వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి, సిపిఐ సిపిఎం అనుకోండి, తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ అవడం సాధించాం. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో శ్రీకాంతాచారి కానీ 1200 పిల్లగాళ్ళకు ఈరోజు మనం గుర్తు చేసే అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి మన The Pakara Municipal Corporation in Hanmakonda district has come under fire for widespread irregularities, particularly in town planning. The town planning officer previously penalized the
misconduct allegedly granted unauthorized permissions for illegal constructions of canal lands. Encroachments have led to narrowing of major canals, causing frequent flooding of roads even after minor rains. Locals report that floodwaters now overflow onto the roads and threaten to enter homes, raising serious safety concern despite repeated complaints under the previous government. No corrective action has been taken. Residents are now demanding the immediate intervention by municipal authorities and strict action against those who approved and allowed these illegal constructions. As part of the International Yoga Week, the Yoga Andhra Pradesh as program held at the Sydney Elephant Sanctuary in Gutikota, Anantapuram district. Collector Vinod Kumar and Joint Collector Sri Shiv Narayan Sharma participated in the event, which began with the lighting of the lamp by the collector. A large number of people, including employees and students from nearby villages, performed yogasanas. Yoga gurus highlighted the health benefits for regular yoga practice. Speaking on the occasion, the collector announced that 50 lakhs had been sanctioned by the government for festivals in Gutikota as he held in January. He also stated that report will be sent to the central government requesting detailed inspections and development of the area. The collector expressed joy over conducting yoga in the peaceful environment of Gutikota on his occasion. He was facilitated by the Gutikota Conventions Committee. ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. అదేవిధంగా నగరాలు పోగే ఆసన చెప్పుకోవచ్చు. పుట్టభాగాన్ని కూడా చాలా అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు యోగాభ్యాసం పొద్దున 7 గంటల నుంచి 8:30 దాకా చేయడం జరిగింది. ముందుగా కింద నుంచి పైకి 20 నిమిషాలు ఎక్కడం, తర్వాత ఇక్కడ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. Tobacco farmers in Guntur district stacked a protest at the Pedanadipallu Tahsildar office in Pratipura constituency, demanding government purchase their produce. Farmers organizations led the demonstration, which saw strong participation in support of the farmers. Alliance leaders along with the TDP and Janasena party members joined the protest, showing solidarity. The large gathering of farmers at the MRO office created a tense situation in the area. దీన్ని కొట్టాలంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలా. అంత కాకుండా మొన్న పొగాకు బోర్డు దగ్గర 100 మంది వెళ్ళాం, రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ కూడా 2 గంటలు మాట్లాడాం. ఆయన రైతు పెట్టానని చెప్పాడు ఉపన్యాసంలో. ఏమంటాడు? జూన్లో కొట్టారండి, జూలైలో కొట్టారు. కొంత అది శ్మశానాలు వేసుకోవాలి, లేదా చేలో వేసుకోవాలి. పనికిరాదు అది. ఈ లోపల ఎన్ని వర్షాలు వస్తాయో ఏం జరిగినా. ఇప్పుడు పొగాకు బోర్డు దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఏం చేస్తారు 1000 కోట్లు? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది వ్యాపారస్తులు ట్యాక్స్ కడితే ఆ రకంగా వచ్చిందే. అది రైతుల కోసం ఎప్పుడు అడిగిన 50 ఏళ్లలో కష్టం వచ్చింది. ఇప్పుడు సాయం చేయి, మాకు ఓరక్కడితో సాయం చేయి, త్వరగా కొను, ఒక 1000 అడ్డు. అందుకని ప్రభుత్వం గతంలాగా కొంటానని చెప్పారు. మంత్రుల గారి దగ్గరికి గత 3 నెలలుగా 6 సార్లు వచ్చాం. అధికారులతో 3 మీటింగులు పెట్టించాం. జీపీఐ కంపెనీకి ముందు రావాలా. ఆ విధంగా అప్పటికే ఫెయిల్ అయితే మొత్తం కలిసి 1,00,000 మంది రైతులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 1,00,000 కుటుంబాల నుంచి మనం ఈ తర్వాత ప్రోగ్రామ్ ఏం చేద్దామని చూసుకుందాం. అంటే అనివార్యంగా
పిల్లిని కనుక రూలో పెట్టి కొడుతుంటే మూలకి మూలకి వెళ్తే తర్వాత పిల్లి విధంగా తిరగబడుతాం అనివార్యంగా ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితి రైతులు తేవద్దు. అందరూ పెద్దలందరూ మంత్రులందరూ కూడా గౌరవనీయులందరూ కూడా వెంటనే వీళ్ళని తొందరగా ఆ విధంగా బాధ్యత తీసుకొని కొనాలని నేను కోరేది ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లు. తెలుగుదేశం బాధ్యతగా దీన్ని కొట్టానంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలా. అట్లా కాకుండా మొన్న పొగాకు బోర్డు దగ్గర 100 మంది వెళ్ళాం రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ కూడా 2 గంటలు మాట్లాడాం. ఆయన రైతు పెట్టానని చెప్పాడు ఉపన్యాసంలో. ఏమంటాడు? జూన్లో కొట్టారండి, జూలైలో కొట్టారు కొంత. అది శ్మశానాలు వేసుకోవాలి, లేదా చేలో వేసుకోవాలి. పనికిరాదు అది. ఈ లోపల ఎన్ని వర్షాలు వస్తాయో ఏం జరిగినా. ఇప్పుడు పొగాకు బోర్డు దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఏం చేస్తారు 1000 కోట్లు? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది వ్యాపారస్తులు ట్యాక్స్ కడితే ఆ రకంగా వచ్చిందే. అది రైతుల కోసం ఎప్పుడు అడిగిన 50 ఏళ్లలో కష్టం వచ్చింది. ఇప్పుడు సాయం చేయి, మాకు ఓరక్కడి వద్దు, సాయం చేయి, త్వరగా కొను. ఒక 1000 అట్లా. అందుకని ప్రభుత్వం గతంలాగా కొంటానని చెప్పారు. మంత్రుల గారి దగ్గరికి గత 3 నెలలుగా 6 సార్లు వచ్చాం. అధికారులతో 3 మీటింగులు పెట్టించాం. ఇబ్బంది జీపీఐ కంపెనీకి ముందు రావాలా. ఆ విధంగా అప్పటికే ఫెయిల్ అయితే మొత్తం కలిసి 1,00,000 మంది రైతులు ఉన్నారు పొగాకు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 1,00,000 కుటుంబాల నుంచి మనం ఈ తర్వాత ప్రోగ్రామ్ ఏం చేద్దాం చూసుకుందాం. అంటే అనివార్యంగా పిల్లిని కనుక రూలో పెట్టి కొడుతుంటే మూలకి మూలకి వెళ్తే తర్వాత పిల్లి విధంగా తిరగబడుతాం అనివార్యంగా ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితి రైతులు తేవద్దు. అందరూ పెద్దలందరూ మంత్రులందరూ కూడా గౌరవనీయులందరూ కూడా వెంటనే వీళ్ళని తొందరగా ఆ విధంగా బాధ్యత తీసుకొని కొనాలని నేను కోరేది ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లు. తెలుగుదేశం బాధ్యతగా దీన్ని కొట్టానంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే. Heavy rains continue to last the northeastern states, causing widespread flooding and damage. In Assam, 15 districts are affected, with nearly 78,000 people impacted. The Brahmaputra River is flowing at dangerous levels, particularly in Dibrugarh, while Guwahati is witnessing relentless rainfall. So far, 8 people have lost their lives in the state. Well, this is the wrap of the regional news. For more news updates, stay tuned to CVR English News.